హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్ఎస్ఎం బ్లాగ్స్ తెలుగు. ఈరోజు అయితే కనుక ఎలక్ట్రానిక్ మిషన్ గురించి చెప్పబోతున్నానండి. మీరు ఎవరైనా కొనుక్కుందామని ఆలోచన ఉన్న వాళ్ళకి అండ్ కొనుక్కుందామని మీ ఫ్రెండ్స్ మీతో డిస్కషన్ చేస్తారు కదా, వాళ్ళకి ఎవరైనా ఉంటే కనుక వీడియో అయితే షేర్ చేయండి. నేనైతే ఈ మిషన్ ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను. ఉషా జనం స్టెల్లా అనమాట నేను తీసుకున్న మోడల్ వచ్చి. సో దీని ప్రైస్ డీటెయిల్స్ మొత్తం అన్నీ కూడా వీడియో లాస్ట్ వరకు చూడండి, చెప్తుంటాను నేను. సో దీంట్లో అయితే 12 డిఫరెంట్ స్టిచ్చెస్ అయితే ఉన్నాయండి. సో అంతేకాదండి, దీన్ని అయితే కనుక మన రఫ్ కుట్ అంటారు కదా, అది కూడా కుట్టుకోవడానికి ఉంది. అండ్ దీంతోపాటు ఒక కిట్ కూడా ఇచ్చాడనమాట. ఏంటంటే సూదులు అండ్ దారము అండ్ కుట్లిప్పడానికి ఒక టూల్ టైప్లో ఒకటి ఇచ్చాడు. అండ్ యాజ్ యూజువల్ పెడల్ అనమాట. సో ఇవన్నీ కూడా దీంతోపాటు టూల్ కిట్ మాత్రం ఇచ్చాడండి చిన్నగా, మనకి దారాలు 2 అండ్ డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ పాదాలు కూడా ఇచ్చాడు. ఏంటంటే మనం షర్ట్ బటన్స్ వేసుకోవడానికి కాజాలు అండ్ జిగ్ జాగ్ చేసుకోవడానికి జిగ్ జాగ్ పాదం కూడా ఇచ్చాడండి. అంటే జిగ్ జాగ్ పాదం అంటే ఈ పాదం మీద కూడా అయిపోతుంది. జిగ్ జాగ్ పాదం ఏంటంటే కొంచెం వంపు తిరిగి ఉంటుంది కదా, ఆ పాదం కూడా ఇచ్చాడనమాట. సో ఇది ఏంటంటే డైలీ అంటే మీరు కమర్షియల్ పర్పస్ తీసుకుందామంటే యూజ్ అవ్వదు. మీరు ఓన్లీ మనకి ఇంట్లో పర్పస్, హోమ్ నీడ్ పర్పస్కి అయితే యూజ్ అవుతుందండి. ఇంట్లో కుట్టుకోవడానికి, మళ్ళీ బయటకి ఏం వెళ్తాం జిగ్ జాగ్ కోసం అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుందండి ఇదైతే మాత్రం బాగా. సో జిగ్ జాగ్ వాటికైతే నిజంగా బాగా యూజ్ అవుతుంది. మనం బయటకు వెళ్ళి మళ్ళీ జిగ్ జాగ్ చేయించుకుని అవన్నీ తిప్పలు పడకుండా ఉండాలంటే మాత్రం ఈ మిషన్ ఒకటి సరిపోతుందండి. కొంచెం క్రియేటివిటీ యూజ్ చేస్తే కనుక ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చు. సో దీంట్లో అయితే కనుక బాబిన్స్ ఇచ్చాడనమాట. 3 టైప్స్ ఆఫ్ అదే మనకు బాబిన్స్ ఇచ్చాడనమాట నార్మల్వి. సో దీంట్లో అయితే కనుక ఇక్కడ అటాచ్ చేసుకోవడమే. మనం నార్మల్ మిషన్లో ఎలా అటాచ్ చేసుకుంటామో ఇంకంతేనండి. దీనికి ఏంటంటే తక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తుంది, ఎక్కువ ప్లేస్ అయితే ఆక్యుపై చేయదు. ఏదైనా చిన్న టేబుల్ మీద పెట్టేసుకొని స్టిచ్ చేసేసుకోవచ్చు. దీనికి మళ్ళీ పెద్దగా ప్లేస్ అయితే ఏం అవసరం ఉండదండి, చాలా ఈజీ. సో సరిగ్గా చూసుకుని అసెంబుల్ చేసుకుని అరేంజ్ చేసుకోవడమే అంతే. త్వరగా అయితే కనుక చిక్కు పడదు, కానీ చిక్కు పడినా కూడా త్వరగానే వచ్చేస్తుందండి. నేను ఆల్రెడీ 2-3 సార్లు చిక్కులెట్టేసాను కూడా. సో పెద్దగా ఏం ప్రాబ్లం అయితే అవ్వలేదన్నమాట. సో దీంతోపాటు ఫుట్ పెడల్ కూడా ఒకటి ఇస్తాడు. సో దాన్ని అయితే కనుక ఈ చివర్లో అయితే కనుక కనెక్ట్ చేసుకుని స్విచ్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం అంతేనండి. సో బల్బ్ కూడా ఒకటి ఉంటుంది. సో ఇన్ని వాట్స్ బల్బ్ మాత్రమే యూజ్ చేయాలని చెప్పి మనకి మాన్యువల్ ఒకటి ఇస్తాడండి బుక్. సో మాన్యువల్ బుక్లో అయితే కనుక చూసుకొని అరేంజ్ చేసుకోవడమే. దీనికైతే డెమో క్లాస్ అంటూ మనకు వచ్చి ఇంటికి వచ్చి ఎవరు ఏం చెప్పరండి. అందులో బుక్స్ మీద మాత్రం ఇస్తారు అని చెప్తారు, కానీ మనకైతే డెమో క్లాస్ అయితే ఎవరు ఇవ్వరు. సో దాని మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసినా పెద్దగా ఎవరికి రీచ్ అవ్వదు అనమాట, అంత బాగా పని చేస్తుంది. కానీ మిషన్ వచ్చి బాగానే పని చేస్తుందండి, చాలా బాగుంది. సో ఇదైతే కనుక చెప్పాను కదా రద్దు కుట్టుకోవడానికి. ఇవి ఏంటంటే డిఫరెంట్ మోడల్స్. ఇక్కడ చక్రం ఉంది కదా, 4 పెడితే కరెక్ట్ కుట్టండి. 5, 6 పెట్టుకుంటే ఏమో లూజ్ కుట్లు పడతాయి. 3, 2 పెడితే మాత్రం టైట్ కుట్లు పడతాయి అనమాట. సో అందుకని చెప్పి అదే మామూలుగా ఇదనమాట. ఇటువైపు వచ్చి మనకి రఫ్ కుట్టు అంటారు కదా, రఫ్ కుట్టు అలా పెట్టుకోవడానికి ఇటు నుంచి ఇటు దారం లేసి సూదులోకి అయితే ఎక్కించుకోవాలి. సూది కన్నం ఏంటంటే మన వైపు ఉంటుంది, నార్మల్ మిషన్లో ఏంటంటే సైడ్కి ఉంటుంది అనమాట. ఇదైతే కనుక మన వైపు ఉంటుంది మిషన్ది. ఈ ఫుట్ పెడల్ వచ్చి ఫుట్ పెడల్ పెట్టామంటే వెనక్కి ముందుకి క్లాత్ అస్సలు జరగదు, ఉన్న చోట అలా ఉండిపోతుంది అనమాట. ఏంటంటే పళ్ళ సెట్ ఉంటుంది కదా మనకి మిషన్లో, అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి అండ్ పిల్లలు వాళ్ళు ఏమైనా చేసినా ముందు కదలకుండా ఉండడానికి ఉంటుందన్నమాట. సో మనకి పక్కన చక్రంలా ఉంది కదా, నేనైతే ఇప్పుడు బాబిల్లో దారం ఎక్కిస్తున్నాను. సో దారం ఎక్కించేటప్పుడు ఇలా తీసుకుని ఇలా రావాలండి బాబిల్లోకి దారము. చూస్తున్నారు కదా, అటు నుంచి ఇటు ఇలా తీసుకొచ్చి దారం ఎక్కించుకుని ఇది ఇటు సైడ్ చక్రానికి కలపాలి, నొక్కి పెట్టాలి. ఇది ఉంది కదా వెనకాల ఊసు టైప్లో, అది లాగి పెడలు తొక్కితే సరిపోతుందండి. అంతే, బాబిల్లో దారం అయితే చుట్టేసుకుంటుంది. సో ఆటోమేటిక్గా అది ఫిల్ అయిపోయిన తర్వాత ఆగిపోతుంది అనమాట. సో అదే ఆగిపోతుంది. మనం మళ్ళీ ఎక్కువ ఫిల్ అయిపోయి బయటకు వచ్చేసేది అంతే అయితే ఏముంటుందండి, ఆటోమేటిక్గా అదే ఆగిపోతుంది. చూస్తున్నారు కదా, ఈజీ, హోమ్ నీడ్ పర్పస్కి అయితే ఈజీ. దీన్ని అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నానని చెప్తున్నాను కదా, ఫ్లిప్కార్ట్లో ఆఫర్లో 8,700కి తీసుకున్నాను. సో మీరు మళ్ళీ ఇప్పుడు ఏమైనా మంచి ఆఫర్స్ పెట్టినప్పుడు అప్పుడు తీసుకోండి మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు 11,000, 10,500 అలా ఉంది ఫ్లిప్కార్ట్లో అయితే మాత్రం. ఆఫ్లైన్లో కూడా ట్రై చేసి చూడండి, ఏమైనా ఇంకా తక్కువగా వస్తే అదే బెటర్ కదా. చూడండి, ఉషా జనం స్టెల్లా తీసుకున్నాను నేను. సో దీంట్లో ఇంకా డ్రీమ్ స్టిచ్ మిషన్స్ అవి కూడా ఉన్నాయి. అవి ఎలా యూజ్ అవుతాయో తెలియదు, కానీ నేను తీసుకుంది మాత్రం నాకు బాగానే యూజ్ అయిందండి. సో దీని మీదైనా సింపుల్గా పెట్టేసుకుని స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట. సో దీన్ని ఏంటంటే మెయింటెనెన్స్ కూడా తక్కువేనండి. ఇంట్లో పెట్టుకుని ఈజీగా టీవీ చూస్తూ మంచం మీద పెట్టుకుని అలా అయితే స్టిచ్ చేస్తున్నాను. ఏంటంటే ప్లగ్ పెట్టుకునే ఫెసిలిటీ ఉంటే ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ మిషన్. సో నేను మామూలుగా కర్చీఫ్ మీద పెడుతున్నాను. చెప్పాను కదా ఇది
పెడలు పెడితే అవ్వదని చెప్పి కిందది పాదం టైప్లో ఉంది, అది పెట్టి స్టిచ్ చేస్తాను ఫస్ట్. అదైతే కదలలేదని చెప్పాను కదా, మళ్ళీ తీస్తానమాట. అది తీస్తేనే మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది కదండి. ఇప్పుడైతే స్పీడ్గా వెళ్ళిపోతుంది క్లాత్, ఇందాకైతే వెళ్ళలేదు క్లాత్, మీరు చూసే ఉంటారు. సో నార్మల్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను అనమాట నేను ఇప్పుడైతే. నార్మల్ జిగ్జాగ్ అండ్ మీకు కొంచెం క్రియేటివిటీ ఉంటే దీంట్లోనే మీరు డిఫరెంట్ ఎంబ్రాయిడింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట, డిఫరెంట్గా మంచిగా కూడా. నేను నార్మల్గా అయితే స్టిచ్ చేస్తున్నాను ఇప్పుడైతే. నార్మల్గా దీంతోపాటు కుట్టు మార్చుకుని జిగ్జాగ్ కూడా చెప్తున్నాను కదా, కుట్టు మార్చుకోవడమే. ఎక్కువసార్లు మార్చేసుకోకండి. అంటే నేను చెప్పేది ఏంటంటే, కొంచెం మనం ఏదైనా మనం వాడకం పెట్టే ఉంటుంది. ఇంకా మిషన్ కదా, ఎలా పెడితే కుట్టేస్తుంది కదా అని చెప్పి మనం ఇష్టం వచ్చినట్టు దాన్ని సెట్టింగ్స్ అత్తమాట్లు మారుస్తూ అంటే పోతుందండి. సో నెమ్మదిగా మనం వాడుకునే పద్ధతి బట్టి మన దగ్గర ఉండే ఇయర్స్ ఉంటుందండి. మనం ఇష్టాసారంగా వాడేస్తూ ఉంటే అది కూడా పోతుంది తట్టుకోలేక. సో నెమ్మదిగా అలా మనకు కొంచెం మెయింటైన్ పెట్టి ఉంటుందండి ఏదైనా కూడా. ఏ మిషన్ అయినా అంతే, ఈ మిషన్ అనే కాదు, పెద్ద మిషన్ అయినా చిన్న మిషన్ అయినా ఇష్టం వచ్చినట్టు సెట్టింగ్ చేసేస్తే అది పోతుంది, కన్ఫ్యూజన్ అయిపోయి. సో నెమ్మదిగా అంటే ఒక స్టిచ్ చేసేసుకున్న తర్వాత మీరు అంతా అయిపోయిన తర్వాత మొత్తం అంతా కలిపి ఒకసారి జిగ్జాగ్ పెట్టుకోండి. అలా కాకుండా విడివిడిగా పెట్టుకోకండి. దీంట్లో అయితే పాదం మార్చుకోవడం కూడా చాలా ఈజీ. సో నార్మల్ మిషన్లో అయితే స్క్రూ అది ఇప్పాలి, ఇక్కడ అయితే అవసరం లేదండి. ఇక్కడ చిన్న ఉంది కదా, అది పైకి పెడితే సరిపోతుంది అనమాట. ఇలా పైకి అంటే మనకు పాదం వచ్చేస్తుంది బయటికి. సో మళ్ళీ అసెంబుల్ చేసుకోవడం కూడా అంతే ఈజీ పాదం. సో ఇలా అంటే అంతేనండి, ఈజీ. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి అండ్ ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి. అవసరమైన వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.